బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము అమెరికాలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. కానీ చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో అండి. సంక్రాంతి అంటే ఒక 15 డేస్ హాలిడేస్ వస్తాయి. చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామా, నానమ్మ వాళ్ళ ఊరు వెళ్దామా, ఒక 1 వీక్ అక్కడ 1 వీక్ ఇక్కడ అని మేము హాలిడేస్ అన్నీ డివైడ్ చేసుకొని వెళ్ళేవాళ్ళము. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అంటే సంక్రాంతి అంటే హాలిడేస్, ఊరు వెళ్ళడము, అరిసెలు ఇవే ఉండేవి మాకైతే. నాకైతే ఎక్కువ మెమరీస్ అన్నీ అలాగే గుర్తొస్తున్నాయి, ఫుడ్లోనే గుర్తొస్తున్నాయి అన్నీ. కానీ అమెరికా వచ్చాక కొంచెం ఎలా అయినా సరే ఇండియా అంత ఫీల్ కాకపోయినా అదే రేంజ్లో మేము సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఇండియా వెళ్తాము అని ఫీల్ అవ్వకుండా మనకున్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటే అది చెప్పలేనంత ఆనందంగా ఉంటుందండి. మనం ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వద్దు. ఎంత చిన్న చిన్న విషయాలు మనకు దగ్గరలో ఉంటాయో వాటిని ఎంజాయ్ చేయాలి మనము. సో మేము కూడా ఇండియాలో లాగే సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ముగ్గులు పోటీలు పెట్టుకున్నాము, పూజ చేసుకున్నాము, పోట్లాగా పెట్టుకున్నాము. అసలు ఎంత చక్కగా జరిగిందో అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దేవి గోదా రంగనాథ కళ్యాణం. అసలు ఎంత బాగా జరిగిందో, ఇండియాలో చేసినట్లే చేస్తారు వాళ్ళు. నేను ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను, చూడండి. సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసేయండి, చాలా ఉన్నాయి. చూసేసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. చాలా చాలా బాగుంది. మీ సంక్రాంతి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. भवन्तो भवन्तो शान्तिः पुण्याहे वृद्धिर्भवन्तो भवन्तो शान्तिः पुष्टिः अरुणपुण्डरीकाक्षं महासुदर्शनं ध्यायामि ॐ जय कृष्णाय गोविन्दाय गोपीधनवल्लभाय पराक्रम पुरुषाय प्रमाद. వైకుంఠ ఏకాదశి రోజు జరిగిందండి గోదా రంగనాథ కళ్యాణం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఎంత బాగా చేశారంటే అసలు బొమ్మల కొలువు పెట్టి చక్కగా డెకరేషన్ చేశారు. ఎంత బాగుందో. ఆ ప్రీస్ట్ ఆ స్టోరీ చెప్పుకుంటూ పూజ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. మేమైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదండి ఇలా లైవ్లో. యూఎస్లో అసలు చూడలేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు గోదాదేవి పూజ చేస్తారు అని తెలుసు, కానీ ఇలా కళ్యాణం ఇలా గ్రాండ్గా చేస్తారో నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే నవమి రోజు శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చేస్తారు, అలానే చేస్తారనమాట. అంటే మేమందరం వచ్చిన తర్వాత అందరి చేత అలా తలంబ్రాలు కల్పించి చక్కగా దేవుడికి దండలు మార్పించి తాళి కట్టించి తలంబ్రాలు పోసి అసలు ఏం చేశారండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా చాలా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం చూడటం వల్ల ఇంకా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఆ స్టోరీ కూడా నాకు తెలీదు. ఆ ప్రీస్ట్ ఆ రోజు చెప్పారనమాట, మంచిగా స్టోరీ చెప్తూ పూజ చేశారనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎందుకంటే అసలు అక్కడికి వెళ్తేనే ఒక పాజిటివ్ వైబ్. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని పూజలో ఇన్వాల్వ్ అయిపోతేనే ఒక పాజిటివ్ వైబ్ మనకి. కోకోనట్స్ అటు ఇటు తిప్పుతున్నారు, అలా చేస్తారట కళ్యాణం జరిగేటప్పుడు. ఆయన ప్రీస్ట్ కూడా మంచిగా సాంగ్ పాడుతూ అవి శ్లోకాలు చదువుతూ చేశారనమాట. చాలా బాగా జరిగింది. దానికి తోడు పిల్లలందరినీ కూర్చోబెట్టి మంచిగా భోగిపళ్ళు పోసారండి. నేను ఇంకా ముందు జరిగింది కొంచెం వీడియో రికార్డ్ చేయలేదు పిల్లలది. నేను రికార్డ్ చేసే టైం కల్లా ఆల్మోస్ట్ అయిపోయింది ఆ భోగిపళ్ళు పోయడం అంతా. బట్ కొంచెం క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను మీకోసం. అన్నీ జరిగాయండి. అంటే చక్కగా పూజ జరిగింది, పిల్లలకి భోగిపళ్ళు పోసాము, మంచిగా డిన్నర్ అక్కడ తినేసి అందరం కాసేపు కూర్చొని ఆ స్టోరీ గురించి మాట్లాడుకొని అలా ఇంటికి వచ్చేసాం. ఆ రోజు చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. ఎందుకంటే అసలు ఎంత పాజిటివ్గా స్టార్ట్ అయింది డే అనిపించింది నాకు. ఆర్దిన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. ఆ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు, ఎందుకు ఆంటీ నాకు వేసారు, అది ఇదని ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో ఇంటికి వచ్చాక. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను నేను. అట్లీస్ట్ అలా అయినా తెలుసుకుంటారు పిల్లలు, ఏంటి ఈరోజు ఎందుకు ఇలా చేస్తారు, అసలు ఫెస్టివల్ రోజు సంక్రాంతి రోజు ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలియాలి అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి చెప్పడం. చూసారా డెకరేషన్, చూసారా ఎంత బాగుందో. అసలు చాలా బాగా చేశారు. అసలు ఫుడ్ కూడా అసలు ఎంత బాగుందో, టెంపుల్లో తిన్నట్లుందనమాట. పులిహోర కానీ చక్కెర పొంగల్ కానీ అలా ఫుడ్ అంతా చాలా బాగా చేశారనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇది మన ముగ్గులు పోటీ పెట్టుకున్నాం మా కమ్యూనిటీలో. అంటే మా ఫ్రెండ్స్ వరకే 5 మెంబర్స్ అంతే. బట్ అస్సలు రావండి ముగ్గులు ఎవ్వరికీను. పోనీ ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారంటే అది లేదు. అందరం యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి అనేద్దామని దిగాము. ఎందుకంటే అసలు ఫుల్ ఫ్రీజింగ్ ఉందండి వెదర్. అసలు చెప్పలేను అనమాట, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. అక్కడ కూర్చున్నాం కానీ ఫుల్ చలేస్తుంది. చేతులు అసలు ముగ్గు వేయనియట్లేదు అనమాట మాకు. ఆ ముగ్గు చూసి నవ్వకండి ప్లీజ్, నేను చాలా రోజుల తర్వాత వేస్తున్నా. ఏదో రాదు అందరికీ, ఎవరికి రాదు, బట్ ట్రై చేస్తున్నాము.
మా సిస్టర్ది చూడండి, ఒక ఆవేసింది. అసలు ఎంత ఫన్ అంటే ఆ రోజు ఎంత నవ్వుకున్నామో ఆమె ముగ్గు చూసి. నేను చాలాసేపు అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను, నవ్వి నవ్వి చచ్చిపోయాను. అంత వెరైటీగా ఉందనమాట తంది. కానీ బాగుంది యాక్చువల్లీ. ఫైనల్గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాగా ఏడిపించారు అందరూ. అక్కడ బాయ్స్ అందరూ ఉండి ఇదేంటి ఇది ఆవేనా, గంగిరెద్దా, లేకపోతే గోమాత, లేకపోతే ఇదా అదా అనేసి బాగా కమెంట్స్ అనమాట. మాతో పాటు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అక్కడ బాయ్స్ అందరూ కూడా పాపం మేము చలిలో కష్టపడి వేస్తున్నామని చెప్పి వెళ్ళి టీ పెట్టుకొచ్చారు. అలా 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 చాలా ఎంజాయ్ చేసామండి. అసలు యాక్చువల్గా ఈ ముగ్గుల ప్రోగ్రామ్ అంతా కూడా సడన్గా ప్లాన్ వేసామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు పోట్లకు పెట్టుకోవడము, ఎంజాయ్ చేయటము, ఆడుకోవడము ఇవన్నీ కామన్. సంక్రాంతి అంటే స్పెషల్గా ఉండాలి కదా. ఇలా ముగ్గులు వేసి అందరు ముగ్గులు వెళ్ళి చూసి వస్తాము ఇండియాలో మనం కదా, ఎవరు ఎలా వేసారు ఏంటి అని. సరే మనకు వచ్చినవే వేద్దాం, ట్రై చేద్దామని చెప్పి వేసాము. అందరం ఒక దగ్గర వేసాము. ఎవరింటి ముందు వాళ్ళు అని కాకుండా వేసాము. ఎందుకంటే ఎవరింటి ముందు వాళ్ళు వేసుకుంటే అంత ఫన్ రాదు కదా, అంతసేపు కూర్చొని వేయడం అంతా. మీరు చూసారా ముందు క్లిప్పింగ్ ఏమో బాగా లైటింగ్ ఉంది. నెక్స్ట్ క్లిప్పింగ్ చూడండి ఎంత డార్క్ అయిపోయిందో. వెదర్ అంత తొందరగా డార్క్ అయిపోయింది అనమాట ఆ రోజు. అసలు ఫుల్ చీకటిగా ఉంది, ఫుల్ చలి. అసలు కంప్లీట్ చేయలేకపోయాం మేము. ముగ్గు చాలా టైం పట్టిందండి. చూడటానికి అలా చిన్నగా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది మా అందరికి వేయడానికి. ఆ చలికి లైట్ ఫెయిల్ అయిపోతుంది, మేము వేయాలి. మళ్ళీ నైట్ భోగి మంటలు పెట్టుకున్నాం ప్రోగ్రామ్. ఫైర్ పిట్ బయట పెట్టేసుకుని కాసేపు అలా ఎంజాయ్ చేద్దామని. సో అలా ఫాస్ట్గా వచ్చినట్లు అలా వేసేసాము. మీకు ఏ ముగ్గు నచ్చిందో చెప్పండి మర్చిపోకుండా మా అందరిలో. కానీ చాలా ఫన్ అండి. అసలు నిజంగా ఎంత ఎంజాయ్ చేసామో ఈ సంక్రాంతి 2022. ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు ఇండియాలో ఉంటే అందరు ముగ్గులు చూస్తాం కదా, వెళ్ళి ఎవరెవరు ఏ ముగ్గు వేశారు, ఎలాంటి ముగ్గులు వేశారని. నేను ఇండియాలో ఉన్నప్పుడు కలర్ ఫిల్ చేయడం వరకే అండి మన ప్రోగ్రామ్, ముగ్గు వేయడం కూడా కాదు. చూడండి ఎంత డార్క్ అయిపోయింది, అప్పటికే మొత్తం చీకటిగా అయిపోయింది. ఈవినింగ్ అలా ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని ఆ ముగ్గులన్నీ వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫైర్ పిట్ పెట్టుకొని చాయ్ తాగేసి కాసేపు అట్లా కబుర్లు చెప్పుకొని డిస్కస్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ డే ఏమనుకున్నామంటే ఫెస్టివల్ కదా, ఇంక ఇంట్లో ఎవరెవరు ఏ స్పెషల్స్ చేస్తే అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని అందరం కలిసి తిందామనేసి ప్లాన్ అనమాట. ట్రెడిషనల్ వేరేసుకొని కొంచెం ఫొటోస్ దిగచ్చు అనేసి. సో నేను పులిహోర చేశాను, ఇంకొక ఫ్రెండ్ గారెలు, అన్నీ ఒక వెరైటీ కాదండి, సున్నుండలు పూతరేకులతో సహా చేసుకున్నాం అనమాట. జస్ట్ ఒక పూతరేకులు బయట స్టోర్ బాట్ అనమాట, సున్నుండలు ఇంట్లో చేసినవి. అరిసెలు ఒక్కటే తక్కువ అయ్యాయండి. అరిసెలు ఉంటే కూడా భలే ఉండేది, సంక్రాంతి అనే ఫీల్ వచ్చేది, ఇంకా చాలా బాగుండేది. సో అందరం తిని కొంచెంసేపు ఫొటోస్ దిగేసి ఆ ముగ్గుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే టీవీలో డిస్ప్లే చేస్తూ వీళ్ళు మీరు ఏమనుకొని వేస్తే ఏమొచ్చింది ముగ్గు, నిజంగా ఇదే అనుకున్నారా అనేసి వీళ్ళందరూ బాయ్స్ అందరూ ఫుల్ టీజ్ చేశారనమాట మమ్మల్ని. సో అందరిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, ఎవరి ముగ్గు ఏంటి, అసలు మీరు ఏమనుకొని వేసారు అని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫుల్ ఫన్ చేశారు, అది కూడా చూపిస్తాం మీకు. సో ఇంకా అదైన తర్వాత గిఫ్ట్స్ ఇచ్చారనమాట, గిఫ్ట్ కార్డ్స్ ఇచ్చారు. సో అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ కామెడీ అండి. అసలు ఒక్కొక్క ముగ్గు ఏం చెప్పినా ఏదో ఒక కామెడీ చేస్తున్నారు. నన్ను పైన భోగి కుండల్లో పొంగల్ చేశాను, పొంగాయి అంటే పాలు పొంగి ఎక్కడికి వెళ్ళాయి మరి, ఎడిపోయాయి, అట్లా ఇలా ఫుల్ టీజ్ చేస్తారు. చూడండి మీరే. ఎందుకు 2 చేశారు, 4 వేయలేదు. మీరు ముగ్గురు కదా పిల్లలు, మీకు నలుగురు యాక్చువల్లీ. సో ఈ రెండు వాళ్ళిద్దరు కానీ వేసేసాం అన్నమాట. నేను ఆల్రెడీ ఎగిరిపోయినా. 3 కుండలు ఎందుకు వచ్చాయి? మా బాబుకి ఏంటంటే ముగ్గురు అని ఫిక్స్ అయ్యాడు వాడు. ఒకటి విశ్వ, ఒకటి ధ్రువలు, ఒకటి ఆద్యన్ అని వాడే సెలెక్ట్ చేశాడు. అందుకే 3 వేసాడు. యాక్చువల్లీ 4 వేయచ్చు, కానీ 4 వేస్తే మళ్ళీ సింక్ అవుతుందని చెప్పి మరి చెరువు 4 కుండ కూడా వేయచ్చా? మరి వాళ్ళ 4వ కుండ గురించి నేను వేస్తే బాగోదు. కాదు అలా బ్రో కాదు, నువ్వు
అనుకున్నాం కదా వాళ్ళు ఏంటి హారర్ ఏంటిది ఫస్ట్ అది ఆవా లేకపోతే 7 చుక్కలు పెట్టాను అది కూడా నెక్లెస్ కి పెట్టింది ఫస్ట్ నేను ఇది ఆవనుకునే వేసాను లాస్ట్ టైం మరి రిలేటివ్ అయి నుంచి చూస్తే అందరు కష్టపడ్డా కాబట్టి చాలా టఫెస్ట్ డెసిషన్స్ ఇవన్నీ ఎంత టఫ్ డెసిషన్స్ అంటే ఈ 5 ఉన్నారు చూసారా అక్కడ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ వైఫ్ విన్ అవుతుందో అవ్వదో అని వాళ్ళకున్న టెన్షన్ ఆ బాధ అరే ఈ డెసిషన్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను కొంతమంది ఒపీనియన్ అడిగితే వాళ్ళు కూడా ఈ ముగ్గురు చూసి ఇంత అద్భుతాన్ని చూసి మేము 7 అద్భుతాలు అనుకున్నాం కాదు ఈ 5 అని వాళ్ళు మాకు చెప్పి కొంతమంది అయితే ఏడ్చారు పవర్ సో పిల్లల్ని కూడా ఎంగేజ్ చేయడం కోసం ఇలా చేసామండి మేము. ఎందుకంటే మేము గేమ్స్ ఆడుకున్నప్పుడు వాళ్ళు బోర్ కొడుతుంది కదా, వాళ్ళు ఎప్పుడోసారి చిన్న చిన్న ఫైట్స్ జరుగుతుంటాయి పిల్లలకి అలా అని. సో ఇది వర్డ్స్ ఫైండ్ అవుట్ అనమాట, ఫైండ్ అవుట్ చేయాలి ఇందులోంచి. సో వాళ్ళకి ఫుల్ బిజీ ఉంటారండి. అలాంటి దాంట్లో నాలెడ్జ్ పెరుగుతుంది, స్క్రీన్ టైము ఉండకుండా ఉంటుంది అనమాట. మన ఎంటర్టైన్మెంట్ మనం ఎలా చూసుకుంటామో పిల్లలకి ముందే మనం కనుక ఆలోచించి ఇలాంటివి చూసామనుకోండి, వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉంటారు. ఒక 3 hours అలా వాళ్ళకి టైంపాస్ అవుతుంటుంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది వాళ్ళకి. సో మీరు ట్రై చేసి చూడండి. అలాంటి పజిల్స్ చాలామంది ఉన్నప్పుడు అలాంటివి ఇవ్వండి, లేదంటే పెద్ద పజిల్స్ ఇచ్చారనుకోండి టైం పడుతుంది వాళ్ళకి, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మేము ఏమేం చేసామో సంక్రాంతికి అన్నీ చూపించేశాను. మీరు మీ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒక ఫన్ క్వశ్చన్ అండి, మేము వేసిన ముగ్గులు అన్నింటిలో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో కూడా చెప్పండి. ఎందుకంటే జస్ట్ కాంపిటీషన్ కాదు ఇది, కాకపోతే సరదాగా వేసాం కాబట్టి జస్ట్ అడుగుతున్నాను నేను. మీకు నచ్చితే మాత్రం చెప్పండి. మేము ఎవ్వరు కూడా ఎక్స్పర్ట్లు కాదండి, యూట్యూబ్లో అప్పటికప్పుడు చూసి నేర్చుకొని వేసాము ఫన్ కోసం. అంతే, సంక్రాంతి అనగానే అంత ఫీల్ వచ్చేసింది. ముగ్గులు లేకుండా సంక్రాంతి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకనే ట్రై చేసాము. ఇంత చలిలో కూడా బయటకు వచ్చి చాలా ఘోరంగా ఉంది చలి బయట, అయినా సరే వేసాము. సో అందుకోసమైనా ఒక కామెంట్ పెట్టచ్చు కదా మీరు. ఏది నచ్చిందో ఒక కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.